తండ్రి, యేసు నామమున మీ మాటలు వినడానికి నేను వచ్చింటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మాటలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఒక సిరీస్ గుండా వెళ్తున్నాము. ఆ సిరీస్ పేరు జయించే సిరీస్. ఆమేన్. రైనింగ్ ఎలా మనం జీవితంలో జయించాలా, రెండు విషయాలు మనము నేర్చుకున్నాం. ఒకటి వచ్చేసి దేవుని యొక్క నీతి, రెండవది వచ్చేసి దేవుని యొక్క కృప. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రికను మనము మెయిన్ వర్స్గా తీసుకున్నాం. 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం తీసుకుంటాం. ఆమేన్. అయితే మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఈరోజు మనం కృప అనే విషయంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్దామని దేవుని కృపను బట్టి నాకు ఒక ప్రేరేపణ కలిగింది. ఒక ప్రాక్టికల్ కొన్ని విషయాలు తెలియజేస్తున్నామని అనిపించింది. హల్లెలూయా. అందరూ బిలీవర్స్కు, ప్రతి ఒక్కరికి కూడా, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా కృపను అనుభవించాలా అని కోరుకుంటారా? కోరుకోరా? కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నేను నా కుటుంబంలో సక్సెస్ఫుల్ ఉండాలా, నేను నా ఉద్యోగంలో సక్సెస్ఫుల్ ఉండాలా, నేను ఎక్కడ అడుగు పెట్టినా నేను సక్సెస్ఫుల్ ఉండాలని ప్రతి ఒక్క బిలీవరు కోరుకుంటాడు. హల్లెలూయా. నేను దేవుని యొక్క బెస్ట్ పొందుకోవాలి నా జీవితంలో అని అనుకుంటారా? దేవుని దగ్గర ఏదైతే బెస్ట్గా ఉందో అది నేను పొందుకోవాలా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. హల్లెలూయా. ఆమేన్. అంటే దేవుని యొక్క ప్రొవిజన్స్ పొందుకోవాలని చాలా మంది ఇంకా ఆ స్టేజ్లో ఆలోచించట్లేదు. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, క్రైస్తవుల్లో నా జీతము నా ఉద్యోగం ఇది చక్కగా వస్తే చాలు. చాలా మంది ఆలోచించేది క్రైస్తవుల్లో. కానీ దేవుని యొక్క ప్రొవిజన్స్ అన్లిమిటెడ్ అనేది మనం గుర్తించాలి. దేవుని యొక్క రిసోర్సెస్ అన్లిమిటెడ్ అనేది మనం కృపలో నడుస్తున్నప్పుడు మనం వాటిని పొందుకోవచ్చు. హల్లెలూయా. నీ జీతంతో సంబంధం లేకుండా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు వాక్యం, నువ్వు కట్టని ఇండ్లను నేను నీకు ఇస్తా అంటాడు దేవుడు. నీవు కట్టని ఇండ్లను, నీకు సంబంధం లేని విషయాలు కూడా దేవుడు నీకు తెచ్చిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించండి. నేను ఒకసారి ఒక మాట చెప్పాను ఒక అన్న గురించి, బళ్ళారిలో నాకు తెలిసిన ఒక అన్న గురించి. చాలా కాలం ఆయన పేదరికంలోనే జీవించాడు. పేరొద్దు, చాలా కాలం పేదరికంలోనే జీవించాడు. సడన్ గా ఏమైపోయిందంటే, ఆయన చాలా ఫెయిత్ఫుల్గా ఎవరి పెళ్లి జరిగినా ఆయన పోయి వాళ్ళకు పనులు చేసి రావడము, ఎవరిది ఏం జరిగినా డబ్బులు ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. కానీ బిలీవర్, మంచి ఫెలోషిప్కు వెళ్ళడము, తిరగడము చేసేవాడు. ఒకనొక టైంలో ఏమైందంటే, ఎవరో ఆస్తి ఆయనకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు చుట్టుపక్కల ఇంకా బంధువులు ఎవరు లేరంట, అందరు చనిపోయినారు. సో వాళ్ళకి సంబంధించింది నెక్స్ట్ ఎవరున్నారు అంటే ఈయన ఉన్నాడంట. హల్లెలూయా. ఆమేన్. ఆయనది కాదు, బట్ దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రొవిజన్, దేవుని యొక్క పవర్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వనరులు, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క అన్నీ కూడా, ఇవన్నీ దే ఆర్ ఆల్ ర్యాప్డ్ అప్ ఇన్ వన్ వర్డ్ కాల్డ్ గ్రేస్. దేవుని కృపలో ఇవన్నీ కూడా ఇమ్మడబడి ఉంటున్నాయి. హల్లెలూయా. ఒకవేళ దేవుని కృప మన పక్షాన అంటే మనకు ఎదురుగా ఎవరు నిలబడటానికి వీలుండదు. హల్లెలూయా. దేవుని కృప మన పక్షాన ఉంది అని మనం తెలుసుకుంటే మనం నిశ్చింతగా పడుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ కృపను గురించి మనం ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే, ఏ మనిషి కూడా ఈ కృపను సంపాదించుకోవడానికి వీల్లేదు. ఈ కృపను పొందడానికి ఏ మనిషి కూడా అర్హుడు కాదు. హల్లెలూయా. అవునా? అవునా కదా? అయితే మరి ఈ కృప నీ పక్షాన ఉందనే దానికి నీకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఒక విషయం, ఈ కృపను గురించి ఆలోచించినప్పుడు నేను సంతోషించే ఒక మాట ఏంటంటే, అనాది కాలంగా దేవుడు యేసు ప్రభువు వచ్చి లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవ సంఘం ఆవిర్భవించిన సమయం నుండి కూడా, ఎప్పుడు స్టార్ట్ అయిన సమయం నుండి కూడా దేవుడు తన యొక్క భక్తుల ద్వారా కృపను గురించి బైబిల్లో రాయించాడు. బయట ఇతర పుస్తకాలలో కూడా కృపను గురించి రాయించాడు. హల్లెలూయా. నేను కొందరు వాక్యాలు చెప్పినప్పుడు విన్నాను. ఆమేన్. నేను కొన్ని పుస్తకాలు కూడా చదివి ఉంటున్నాను. దానిని బట్టి, వాళ్ళందరినీ బట్టి నేను ఎంతో సంతోషిస్తాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయము, దేవుని యొక్క కృప ఎంత శక్తివంతమైంది అనేది చాలా మందికి తెలియదు. ఈ కృపను గురించి తెలుసుకున్నప్పుడు ఒక రిలీఫ్ ఏంటంటే, ఈ దేవుని యొక్క కృపను గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే, ఒక నిరీక్షణ వస్తుంది, ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను అన్న సమయంలో దేవుని యొక్క జవాబు నీకు వస్తుందంటే అదే కృప.
హల్లెలూయా. ఏమీ లేదు, ఇంకా నా జీవితం బూడిదైపోయింది అంటే దేవుడు దాన్ని బ్యూటిఫుల్గా తయారు చేస్తాడు. హల్లెలూయా. అది కృప. ఆమేన్. కృపను గురించి వింటున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆత్మ ఒక నిరీక్షణ కిందికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మనం దేవునికి దగ్గర అవుతుంటాం, మనం ఎంకరేజ్ చేయబడుతుంటాం. హల్లెలూయా. కాబట్టి అటువంటి వాక్యాలు ఎక్కువగా వినటానికి ఇష్టపడండి. దేవుని యొక్క మంచితనాన్ని గురించి వినటానికి ఇష్టపడండి. నేను కోరుకునేది ఏంటంటే దేవుని యొక్క నిబంధన, కొత్త నిబంధనల గురించిన విషయాలు, వాక్యాలు తెలియాలి జనాలకు. చాలా మంది ఏం చేస్తుంటారంటే నిబంధన అనేది పెట్టుకుంటారు, నిబంధన పరిచర్యలు లేకపోతే నిబంధన పెట్టుకుంటారు. నిబంధన అంటేనే తెలియదు. దేవునికి మనకి ఎటువంటి నిబంధన ఉందనే విషయాలు తెలియకుండానే నిబంధనని పెట్టుకొని చాలా అల్లాడిపోతున్న మనుషులు కూడా చాలా మంది ఉన్నారు, కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కోరుకునేది ఏంటంటే ఎవరైనా కూడా వాక్యం విన్నప్పుడు యేసు క్రీస్తుని గురించి హైలైట్ అవుతుందా ఈ వాక్యము, యేసు ప్రభు యొక్క శిలువ కార్యం గురించి హైలైట్ అవుతుందా, ఆ దేవుని యొక్క కార్యం, దేవుడు ఏదైతే మన కోసం ముగించి పెట్టాడో ఆ విషయాలను ఎవరైనా బయటికి తీసుకొస్తున్నారా, ఆ మాటలు వినటానికి ఇష్టపడండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏది వింటావో అది నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వి డోంట్ నీడ్ మినిస్ట్రీ. నాకు అనిపిస్తుంది చాలా ఉన్నాయి మినిస్ట్రీస్, చాలా మినిస్ట్రీస్. ఎటువంటి మినిస్ట్రీస్ ఉంటున్నాయంటే దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు, దేవుడు ఉగ్రత చూపిస్తాడు అనేటువంటి మినిస్ట్రీస్ ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఏంటంటే వి నీడ్ సచ్ మినిస్ట్రీస్. ఎటువంటి మినిస్ట్రీస్ అంటే దేవుడికి నీ మీద ఎటువంటి కోపం లేదు, దేవుని కోపము ఎప్పుడో చల్లారిపోయింది యేసు ప్రభులో. హల్లెలూయా. ఈ విషయాలు మనకు తెలియాలి. మన ముందు మనకు తెలిస్తే మనం అవి ఇష్టపడతాం వినడానికి. హల్లెలూయా. అయితే తెలుసుకోవడం కోసమే నేను మీకు ఈ విషయాలన్నీ తెలియజేస్తుంటాను. హల్లెలూయా. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇంకా మనము ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలా, ఇంకా మనం ఇది చేయాలా అది చేయాలా అనుకుంటారు. దేవుని వాక్యాన్ని మీరు గమనించినట్లయితే సంఖ్యాకాండంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. చాలా మందికి ఒక ఇన్సిడెంట్ నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకుంటే కృపలో దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. చదువుతారా? 2వ వచనం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనం అండి. కనిపిస్తుందా? కనిపిస్తున్న వాళ్ళు చదవండి. ఇది ఒక విషయం. మోషే అహరోనులకు వ్యతిరేకంగా పోయినారు ప్రజలు. ఎందుకు? వాళ్ళకు ఒక సమస్య వచ్చింది, నీళ్లు లేవు. నీళ్ళు మీ ఇంట్లో ఒకరోజు లేకపోతే ఏమవుతుంది? కష్టం అవుతుంది. ఒకరోజు స్నానం చేయకుండా ఉంటారు, ఒకరోజు ఏదన్నా ఉంటుంది. కానీ బట్ మినిమం నీళ్లు తాగడానికి కూడా లేకుంటే ఎటువంటి పరిస్థితి? కష్టం అవుతుంది కదా. మనకు వరద వచ్చినప్పుడు చూసింటారు నీళ్ళ ప్యాకెట్లు అవి ఇవి ఏ విధంగా హెలికాప్టర్లలో కరంలో పడేస్తున్నారు. నీళ్లు లేనందుకు ప్రజలందరికీ కోపం వచ్చేసింది. మోషే ఆరోన్లు బయటికి తీసుకొచ్చినారు మమ్మల్ని, ఈ రోజు మా పరిస్థితి నీళ్లు లేవు అని వాళ్ళ కోపం వచ్చింది. తర్వాత 3వ వచనం, మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎంత చనిపోయినప్పుడు మేమును చనిపోయినలా ఎంత మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాధులను మీరేలా తెచ్చితిరి. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏలా రప్పించితిరి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. ఒక్క నిమిషం ఇక్కడ అడుగుదాం. ఎవరికైనా కూడా విసుగు వచ్చిన, మనిషికి ఉన్న నేచర్ ఏంటంటే, మనిషికి ఉన్న నేచర్, ప్రతి మనిషికి ఉన్నది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యతో పాటు చాలా సమస్యలు గుర్తొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్తకు మధ్యన గొడవ అనుకోండి. ఒక చిన్న విషయం మొదలైతే దాంతో పాటు నువ్వు పెళ్లి చూపులప్పుడు నన్ను ఏమేమి అని అక్కడి నుంచి వస్తాయండి. వీళ్ళ పరిస్థితి మీరు గమనించండి. నీళ్లు లేవు. ఇక్కడ వీళ్ళు ఏం యాడ్ చేస్తున్నారు? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. వాస్తవానికి తాగడానికి నీళ్ళు లేవు. వీళ్ళు వాళ్ళ బాధంతా, మనిషి నైజం ఇది. దేవునికి తెలుసు, దేవునికి తెలియదా? తెలుసు, బాధపడుతున్నారు. నెక్స్ట్ వర్స్. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోకి వెళ్ళి సాగినప్పుడుగా యెహోవా మహిమ వారికి కనపడెను. యెహోవా మహిమ వారికి కనపడెను. 7వ వచనం. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండలో మాట్లాడు, అది నీళ్ళిచ్చును.
నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాధులను వారి పశువులను త్రాగులకు. చాలు. దేవుడు ఎక్కడైనా కోపడుతున్నట్టుగా ఉందా ఇక్కడ? దేవుడు ఏమన్నాడా? ఆ పనికి మాల వ్యక్తులు ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు నా మీద సనుకుంటున్నారు అన్నాడా? లేదు. ఈ ప్రజలు మొండిగా ఉన్నారు అన్నాడా ఇక్కడ? లేదు. మీరు గమనించండి, దేవుడు ఏమని చెప్తారంటే, దేవుని సన్నిధి దిగి వచ్చిన తర్వాత మోషే నీ కర్రను తీసుకొని పోయి అక్కడ బండ దగ్గర నిలబడు, కర్రను తీసుకొని పో, బండ దగ్గర నిలబడు, బండతో నువ్వు మాట్లాడు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది, ప్రజలందరూ కూడా తాగుతారు, హల్లెలూయా, పశువులు కూడా తాగుతారు, త్రాగుటకు ఇమ్ము అని చెప్పిండు, హల్లెలూయా. నెక్స్ట్ వర్స్, 9th వర్స్. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాడు. ఆజ్ఞాపించింది ఏమని? నువ్వు కర్రను తీసుకొని పో అన్నాడు, పోయి నిలబడు, మాట్లాడు. ఈయనేం చేసిండు? ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం కర్రను తీసుకొని వెళ్ళిండు, ప్రజలందరి ముందు ఆ యొక్క బండ దగ్గర పోయి నిలబడుకున్నాడు. నెక్స్ట్ ఏం చేసిండు చూడండి, 10వ వచనం. ఆ తర్వాత మోషే అహరోనులు ఆ బండ యొక్క సమాధులను పోగు చేసినప్పుడు అతడు వారితో, రోగులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించుకొనేలా అనెను. హల్లెలూయా. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? మోషేకి వచ్చింది. దేవుని కోపం వచ్చిందా? లేదు. విసుగు వచ్చింది ఎవరికి? మోషేకి వచ్చింది, మనిషికి వచ్చింది. దేవునికి కోపం లేదు, మధ్యలో ఉండే మనిషికి కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, ద్రోహులారా వినుడి. ద్రోహులారా ఏం ద్రోహం చేస్తున్నారు ఆలోచిద్దాం. ఎవరికి ద్రోహం చేశారు? చేసింటే ఎవరికి ద్రోహం చేసిండాలో వాళ్ళు? దేవునికి. దేవుడు వాళ్ళని విడిపించాలని బయటికి తీసుకొస్తున్నాడు. అయితే మధ్యలో వీళ్ళు చిన్న చిన్న విషయాలకు తట్టుకోలేకపోయినారు. ఒకవేళ ఒకరికి అది నీటి సమస్య ఎక్కువనే ఉండొచ్చు, తీవ్రమైన సమస్య ఉండొచ్చు. ఇంకొకరికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. నాకున్న సమస్య నా థ్రెషోల్డ్ ఇంకొకరికి ఉండకపోవచ్చు. నేను ఒక రోజంతా నీళ్ళు తాగకుండా ఉండగలనేమో, ఇంకోటి గంట కూడా ఉండలేకపోవచ్చు. అర్థమవుతుందా? సో ఒక్కొక్కరి సమస్య ఒక రకం ఉంది. అయితే ఇక్కడ దేవుని సేవకుని అయినటువంటి ఈ మోషేకు కోపం వచ్చింది. ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు తెప్పించవలన. వాళ్ళు అడిగినారా బండ నుంచి మాకు తెప్పించండి అన్నారా? అనలేదు. దేవుడు చెప్పింది మీరు అడపై మాట్లాడండి ఇస్తారని. ఈయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి కోపంతో ఏం మాట్లాడిండు? బండ నుంచి నీళ్ళు తెప్పాలా మీకు అని చెప్పి నెక్స్ట్ ఏం చేసిండు? 11వ వచనం. తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి, సమాధులను పశువులను త్రాగెను. ఒక్క నిమిషం. ఒకవేళ మోషే గట్టిగా కొట్టకపోతే నీళ్లు ప్రవహించవా? దేవుడు ఏమని చెప్పిండు? మాట్లాడితే నీళ్ళు వస్తాయన్నాడు. గట్టిగా కొట్టినందుకు సమృద్ధిగా వచ్చినాయా? అసలు మాట్లాడితే కొంచెమే వస్తాయా? లేదు. దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆ యొక్క బండతో మాట్లాడు అన్నాడు. ఆమేన్. ఈయనేమైంది? కొట్టడానికి కారణం ఏంటంటే కోపం. ఎవరి మీద కోపము? ఎవరి మీద చూపిస్తుంటున్నాడు. ఈయనకు విసుగు అయిపోయింది. ఈ విసుగులో ఏం చేశాడంటే కర్ర తీసుకొని బండను కొట్టేశాడు. కొట్టిన తర్వాత నీళ్ళు వచ్చేసాయి. సమస్య ఎవరిది? ప్రజలు. నీళ్లు కావాలా? నీళ్లు కావాల్సిన వాళ్లకు సేవకుని పరిస్థితి ఏంటంటే, సంఘానికి ఏం అవసరమో సేవకుడు అందించడము సేవకుని యొక్క బాధ్యత. హల్లెలూయా. ఒక ఇంట్లో సమస్య వచ్చింది, వాళ్ళు సేవకుని దగ్గరకు వస్తే వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళ కోసము సాయం చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళది. అయితే ఇక్కడ ఏం జరిగింది? కోపం వల్ల ఏం చేసిందంటే మన మోషే గారు కర్ర తీసుకొని 2 సార్లు గట్టిగా కొట్టేసరికి నీళ్ళు వచ్చేసాయి, బాగానే ఉంది. తర్వాత ఏం జరిగింది చూడండి, నెక్స్ట్ వర్స్ 12వ వచనం. ఇంగ్లీష్ లో కూడా రాశాను, ఎందుకంటే దిస్ ఈస్ ది జడ్జ్మెంట్ విచ్ గాడ్ గేవ్. ఇన్స్టంట్ జడ్జ్మెంట్ ఇచ్చిండు దేవుడు. ఏమని ఇచ్చిండు? ది లార్డ్ స్పేక్ టు మోసెస్ అండ్ ఆరన్ బికాస్ యూ బిలీవ్ మీ నాట్. మీరు నన్ను నమ్మలేదు. ఏమని నమ్మలేదు? మోషే ఆరోనులు దేవుని నమ్మలేదా? నమ్మినారు. కానీ ఇక్కడ నమ్మలేదు అని వస్తుంది. దేని గురించి నమ్మలేదు? నిజంగానే నమ్మలేదు. ఒక విషయంలో ఏం నమ్మలేదంటే, దేవుడు ప్రేమ కలిగిన వ్యక్తి అని నమ్మలేదు వాళ్ళు. అర్థమవుతుందా? దేవుడు ప్రేమ కలిగిన వ్యక్తి అనే విషయము వాళ్ళు నమ్మటం లేదు. జనులు ఇట్లా మాట్లాడినారా, వెంటనే దేవుడు కోపం వచ్చుంటుంది. ఈ కోపాన్ని తెచ్చి మేము జనుల ముందు ప్రదర్శిస్తాము అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఏలియా కూడా కోపం వచ్చింది. అగ్ని ఆకాశం నుంచి రప్పించిండు, అది వేరే. అది అన్యజనులకు
ఇశ్రాయేలుకు మధ్య ఎవరు దేవుడు అనే దాని గురించి చర్చ జరిగినప్పుడు అది న్యాయమైన కోపం. ఇదేం కోపం అంటే దేవుడు తన ప్రజల గురించి దేవుడు ప్రయాసపడుతున్నాడు. నేను వీళ్ళని బయటికి తీసుకొచ్చినాను, చివరి వరకు వీళ్ళను తీసుకుపోయే బాధ్యత నాది అని దేవుడు అనుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను వీళ్ళు నమ్మట్లేదు. దేవుని యొక్క ప్రేమను గుర్తించక ఏం చేశారు? బండ్ను గట్టిగా కొట్టారు కోపంతో. ద్రోహులారా అది ఇది తిట్టేశారు, కొట్టేశారు. కొట్టిన తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను నమ్మలేదు. టు సాంక్టిఫై మీ ఇన్ ది ఐస్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. సాంక్టిఫై చేయడం అంటే ఏంటంటే మీరు ఒక మాట గమనించాల. ఏంటంటే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ ఎ మ్యాన్ టు రిపెంటెన్స్. రోమీయులకు రాసిన పత్రిక మీరు గమనించండి. ఐ షో యు ది స్క్రిప్చర్. గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనము. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏముంది? దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును ఇంగ్లీష్ లో చదువుదాం. Despises thou the riches of his goodness. దేవుని మంచితనాన్ని నువ్వు తృణీకరిస్తావా? Forbearance and long suffering, not knowing that the goodness of God leadeth thee to repentance. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనుషులు మారాలి అంటే దిస్ ఇస్ ది ఫార్ములా. దేవుడు వాక్యంలో ఒక ఫార్ములా ఇచ్చిండు. ఏంటి? ఒక మనిషి మారాలంటే నువ్వు గద్దిచ్చి నువ్వు వాడిని తిట్టి వాడిని కొడితే వాడు మారడు. ఎలా మారుతారు? దేవుని మంచితనం గురించి చెప్పాలా. వాళ్ళకు నీళ్లు లేవు, వాళ్ళు సనుకుంటున్నారు, దేవునితో గొడవ పడుతున్నట్టుగా వాళ్ళు వాదిస్తున్నారు. దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళకు నీళ్ళు ఇచ్చినప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చిండే మా దేవుడు ఎంతో గొప్పవాడు అని వాళ్ళు ఆనందపడి అరే మేము తప్పు చేస్తున్నామని తెలుసుకుంటారు అని దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోపల ఏం చేస్తారు? మోషే ద్రోహులారా అని తిట్టేశాడు. అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. దేవుని మంచితనం తెలుసుకోవడం పోనిచ్చి దేవుని వీళ్ళు వేరే రకంగా పిక్చరైజ్ చేస్తున్నారు. సాంక్టిఫై మీ ఇన్ ది ఐస్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, దేర్ఫోర్ యూ షల్ నాట్ బ్రింగ్ దిస్ కాంగ్రిగేషన్ ఇంటు ది ల్యాండ్ విచ్ ఐ హావ్ గివెన్. తెలుగులో చదవండి. మోషే అహరోనులు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వీళ్ళని తీసుకుపోవాలని ఆశ దేవుడు ఏర్పరిచాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 12వ వచనం దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే. నా పరిశుద్ధతను సన్మానించినట్లు. ఒక మనిషిని బాగా గమనించండి, ఒక మనిషిని శిక్షిస్తూ ఉంటే అది పరిశుద్ధత కాదు. నేను పరిశుద్ధమైనంత మాత్రాన ఇంకొకరిని నేను శిక్షిస్తున్నాను అనుకోండి, నా పరిశుద్ధత పెరగదు. దేవునికి తెలుసు ఆయన పరిశుద్ధత ఒక ఇన్ఫినిటీ లెవెల్లో ఉంది. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన ఏం చేయాలనుకుంటే మనుషులను క్షమించాలి, మనుషులను ప్రేమించాలి. దేవుడి యొక్క యాటిట్యూడ్ అది. మనుషులు ఏం చేస్తారంటే ఒక విషయంలో నేను బాగుంటే ఇంకొకటి ఆ విషయంలో పడిపోతే వెంటనే వారి గురించి ఏం చేస్తారు? కామెంట్ చేస్తారు. ఆ బ్రదర్ ఇట్లా చేయకూడదు, చాలా తప్పు చేసిండు, చారిత్రాత్మక తప్పు చేసిండు ఈ మనిషి అనుకుంటారు. ఎందుకు అట్లా చెప్పడం వల్ల మనల్ని పరిశుద్ధులు అనుకుంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం గమనించండి. నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోలేకపోతుంది. నేను మంచోన్ని అనేది మీరు పిక్చరైజ్ చేయలేదు ప్రజలకు. నేను ప్రేమ కలిగిన దేవుణ్ణి అనేది మీరు ఈ ఇశ్రాయేల్ ప్రజలకు మీరు తెలియజేయలేదు. కాబట్టి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పో. హల్లెలూయా. ఎంత బాధపడ్డాడంటే మోషే, ప్రభా ఒక్కసారైనా చూస్తాను ప్రభా, చూసేదానికన్నా ఈ ప్రభా. ఎందుకు ఈరోజు సేవకులు చాలా మంది చేస్తున్న పని ఏంటంటే దేవుని యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు చూపించటంలా. ఎంతసేపు నువ్వు ఇది చేస్తే ఇదవుతుంది, నువ్వు ఇది చేస్తే ఇదవుతుంది అనే విషయాలు చెప్తున్నారు, కానీ దేవుని మంచితనం గురించి చెప్పటం లేదు. హల్లెలూయా. అటువంటి వాళ్ళందరికీ ఇదే పరిస్థితి పడవచ్చు ఒక రోజున. ఎందుకంటే ఈ రోజు నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టాడు మీ అందరి ముందు. నాకు దేవుడు ఇచ్చిన పని ఏంటంటే దేవుని యొక్క స్థానంలో ఉండి నేను దేవుడు ఎలా ఉంటాడు అనేది చెప్పాలి. దేవుణ్ణి నేను వేరేగా మీకు ప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది?
వేరే కోపం వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా రిప్రజెంటేటివ్గా నేను హానోకుని పంపించినాను. ఒక చోటికి పోయి, హానోక్ నువ్వు నా గురించి ఏదో చెప్పుకో మీటింగ్లో అని చెప్పాను. హానోక్ పోయి అసలు నాకు సంబంధం లేని విషయాలన్నీ నా గురించి చెప్పాడు అనుకోండి, ఏమవుతుంది? కోపం వస్తుంది. అరే నాకు ఏంది, నా తరపున పంపిస్తే నా గురించి సరిగా చెప్పలేదు. ఇక్కడ కూడా సేమ్ దేవునికి మోషే ఆరోన్ల మీద ఇదే కోపం వచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? అసలు నేను దేని గురించి మిమ్మల్ని పెట్టాను, మీరు నా గురించి ఏం పిక్చర్ ఇచ్చినారు ప్రజలకు? ఇందు నిమిత్తము మీరు వీళ్ళని తీసుకుపోరు. హల్లెలూయా. దేవుడు యెహోషువను తీసుకొని రావాల్సి వచ్చింది మళ్ళీ తర్వాత. ఆమేన్. ఎందుకంటే ఈ జనరేషన్, ఇటువంటి జనరేషన్ పనికిరాదు. మీరు ఎంతసేపు ఆ యొక్క 10 ఆజ్ఞల్లోనే ఉన్నారు. మోషే తీసుకొచ్చిండు కరెక్టే, కానీ ఆ మనిషి ఆలోచన అంతా ఒకసారి అవి తీసుకున్న తర్వాత అలాగే అయిపోయింది మన మోషే జీవితంలో. హల్లెలూయా. కృప అనేది ఆయన చూడలేకపోయాడు. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ది కీ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ, విచ్ ఐ వాంట్ టు బిల్డ్ ఇన్ యువర్ లైఫ్ ఏంటంటే, దేవుని యొక్క మంచితనం మీద మన జీవితాలను కట్టుకుందాం. దేవుడు మంచివాడు. అందరూ చెప్పండి, దేవుడు మంచివాడు. పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు బ్రదర్, దేవుడు మంచివాడు సిస్టర్, దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు మీకు ఏ సమయంలో ఏమి అర్థం కాకపోతే ఒక మాట చెప్పండి, నా దేవుడు మంచోడు. ఒక మాట ఎప్పుడైతే పలుకుతారో దేవుని యొక్క సహాయం మీ వైపు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, దేవుని యొక్క కృపను మనం సంపాదించుకోలేము. మరి అటువంటిప్పుడు ఒక క్వశ్చన్స్ ఆలోచించండి. నేను వేయబడుతున్న క్వశ్చన్స్ ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనకు మంచి జరగాలని ఆలోచిస్తాము? క్రైస్తవులమే, సంఘాలకు వెళ్తుంటాము. ఎందుకు మంచి జరగాల? ఎందుకు మన జీవితంలో మంచి జరగాల? ఎలా ఎందుకు మనం దేవుని కృపను పొందాలా? పొందొచ్చా? ఎందుకు పొందాలి? మనం దేవుని పెద్ద పెద్ద విషయాల గురించి అడగొచ్చా? అడగకూడదా? ఎందుకు అడగొచ్చు, ఎందుకు అడగకూడదు? ఎప్పుడైనా ఆలోచనలు తట్టాయా? కొన్నిసార్లు మనం ఏమనుకుంటారు, కొందరు మనకి ఇవ్వబడిన టీచింగ్స్ ఏంటంటే, మనం అన్ని విషయాలు అడగకూడదు దేవుణ్ణి, మనం కొన్ని అడగాల. మనం పెద్ద పెద్ద విషయాలు అడగకూడదు, మన విశ్వాస పరిమితి ఇంతే అడగాల, అంతకంటే ఎక్కువ అడగకూడదు. హల్లెలూయా. వింటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు నేనేమనుకుంటానంటే, యేసుక్రీస్తు యొక్క సిలువ, ఆ యొక్క గొల్గొతా కొండ మీదనే మనకు జవాబులు ఇవ్వబడినాయి. ఎందుకు అంటే, నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, యేసయ్య చేసిన ఆ కార్యాన్ని బట్టి మనకు కృప అనేది ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కృపను ఎందుకు పొందగలవు అంటే, దేవుని నీతిని బట్టి నువ్వు కృపను పొందగలవు. నీ నీతి యేసు ప్రభువులో ఉన్నట్లయితే నువ్వు కృపను పొందటానికి సంపూర్ణమైన అర్హత కలిగిన వ్యక్తివి. హల్లెలూయా. కృపను పొందడానికి ఎవరికి అర్హత లేదు, అందుకే అది కృప అనేది. కానీ నువ్వు యేసయ్య నీతిని నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే కృపను పొందడానికి నంబర్ 1 కంటెండర్ నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఎంత పెద్ద విషయమైనా అడగొచ్చు, ఎన్ని కోట్లైనా అడగొచ్చు, కానీ మనం ఏమనుకుంటామంటే, వదిలేపా చాలే, 2 రోజులకు సరిపోయే డబ్బులు వస్తే చాలు. థింక్ బిగ్. అందుకే దానియేలు గ్రంథంలో ఏముంటుందంటే, ఒక మాట ఉంటుంది, తమ దేవుని ఎరిగిన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారంట. గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుడు ఎవరు అని తెలిసిన జనులు. నీకు తెలియాల. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నీకు తెలియదు కాబట్టి నువ్వు ఎక్కువ అడగాలనుకో, దేవుని అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అడిగితే ఇస్తాడా ఇయ్యడా, అడిగితే మనకు వస్తాయా రావా అనే డౌట్స్. అందుకే దీనికి అన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే, దేవుడు మనల్గా చూడడు. దేవుడు మనల్ని చూసేప్పుడు యేసయ్య శిలువలో చేసిన ఆ కార్యాన్ని బట్టే మనల్ని చూస్తాడు. ఫస్ట్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నేను చేసిన పనులను బట్టి చూడడు. యేసయ్య చేసిన ఆ బలియాగాన్ని బట్టే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నీ మంచితనము నీ పనులను బట్టి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మనతో క్లియర్గా ఒక మాట వ్రాయించాడు దేవుని వాక్యంలో. చూడండి ఏముంది. ఎందుకనగా, చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు, యేసుక్రీస్తు యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపం అంటేనే తెలీదు యేసు ప్రభువుకు,
కానీ అటువంటి యేసయ్యను మన కోసము దేవుడు పాపముగా చేసిండు. ఎందుకోసము మనము యేసయ్య యందు దేవుని నీతి అగునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నీవు దేవుని నీతివి అయితే దేవుని కృపను పొందటానికి యు ఆర్ ది ఫస్ట్ పర్సన్. హల్లెలూయా. నేను దేవుని నీతినైతే దేవుని కృపను పొందటానికి మొట్టమొదటి వ్యక్తి మనమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు యేసు ప్రభువును బట్టి మనల్ని చూస్తాడు. ఆమేన్. మనల్ని మనం ఎప్పుడు చూసుకోవద్దు. నేను ఎంత పరిశుద్ధుని, నేను ఎంత నీతిమంతుని, నేను ఎన్ని మంచి పనులు చేస్తున్నా చూడొద్దు. యేసయ్య మంచోడా, యేసయ్య నీతిమంతుడా, యేసయ్య మంచి పనులు చేసిందా, అవి చూడండి. ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకంలో అట్టివారమై ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య ఎట్టివాడు? యేసయ్య పరిశుద్ధుడా? పరిశుద్ధుడు. యేసయ్య నీతిమంతుడా? నీతిమంతుడు. ఆయన పరిశుద్ధుడైతే మనము పరిశుద్ధులం, ఆయన నీతిమంతుడైతే మనము నీతిమంతులం. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఇది, దేవుని దృష్టిలో, నీ శత్రువుల దృష్టిలో కాదు. నీ శత్రువులు ఎప్పుడు నిన్ను ఎంత చెడ్డోడు, ఎంత చెడ్డది అని మాట్లాడుతుంటారు. కానీ దేవుని దృష్టిలో యేసయ్య ఎట్టివాడో నువ్వు ఈ భూమి మీద అట్టివాడవై ఉన్నావు. హల్లెలూయా. యోహాను పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఆయన ఎట్టివాడైనాడో మనము ఈ లోకంలో అట్టివారమై ఉంటున్నాం. హల్లెలూయా. అందుకే చాలా మందికి నీతి అనే దాని గురించిన ఒక మంచి బేస్ ఉండదు, కాన్సెప్ట్ ఉండదు. లోకంలో ఏమనుకుంటారంటే కొన్ని లిస్ట్ రాసుకుంటారు కొందరు. నేను ఇలా జీవించినట్లయితే నేను నీతిమంతునిగా జీవిస్తున్నట్టు. వీటిలో ఏదైనా పొరపాటున మిస్ అయినాను అంటే నేను నీతిమంతుని కాదు. అవునా? అండ్ దట్ ఈస్ రాంగ్ డెఫినేషన్. నీతికి రాంగ్ డెఫినేషన్ అది. హల్లెలూయా. ఎందుకంటే రైచియస్నెస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ రైట్ డూయింగ్. నువ్వు చేసే మంచి పనులను బట్టి నీతి అనేది నీకు ఇవ్వబడటం లేదు. అవునా? అవునా? నీతి నువ్వు చేసే మంచి పనులను బట్టి నీకు ఇవ్వబడటం లేదు. మరి దేన్ని బట్టి ఇవ్వబడుతుంది? ఆన్ యువర్ రైట్ బిలీవింగ్. నువ్వు ఏది నమ్ముతున్నావు? యేసు ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచిండు అని నమ్ముతున్నావా? అది నీకు నీతిగా ఎంచబడుతుంది. నా మంచితనము కాదు, దేవుని మంచితనము అని నమ్ముతున్నావా? అది నీకు నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. నా నీతి కాదు ప్రభువా, నేను నీ నీతి మీద ఆధారపడుతున్నాను అంటావా? అప్పుడు దేవునికి నీతి నీకు ఇయ్యబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. We should believe. My righteousness is not based on my right doing. My righteousness is based on believing rightly that Jesus took my place. యేసు ప్రభు పాపం ఎరుగని యేసయ్య నా కోసం పాపమైనాడు. హల్లెలూయా. అవునా? అవునా? ఎందుకు? పాపము చేసిన నేను, పాపం గతంలో చేసినాను, ఇప్పుడు చేసింటాను, ఫ్యూచర్లో కూడా చేయొచ్చు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే తన కృపలో ఏం పెట్టాడంటే నీ పాపమంతటికి కలిపి ప్రాయశ్చిత్తము యేసయ్య మీద వేసేసాడు. హల్లెలూయా. నీ బిల్ అంతా కూడా ఒకటి ఉంటుంది. ఎంతమందికి ఈ క్లబ్స్ గురించి తెలుసు? హాలిడేస్ గురించి తెలుసు ఎంతమంది? మహీంద్రా హాలిడేస్, మహీంద్రా క్లబ్స్ అని పెట్టింటారు తెలుసా? ఓకే, తెలీదా? వీసీ హాలిడేస్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ టైం మెంబర్షిప్ అని ఇస్తారు. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే నువ్వు జీవితాంతం నువ్వు పలాంత అమౌంట్ కట్టేస్తే ఎప్పుడైనా కూడా నువ్వు వాళ్ళ రిసార్ట్స్కి ఎప్పుడైనా రిజర్వ్ చేసుకొని పోవచ్చు, వాళ్ళ రిసార్ట్స్కి వెళ్ళటానికి. అర్థమైందా? అంటే ఇట్స్ వన్ టైం పేమెంట్. నువ్వు ఫుల్గా పే చేసేస్తావు. నువ్వు పే చేసినావు కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరైనా వెళ్ళొచ్చు. దానికి కొన్ని కార్డ్స్ ఇస్తారు. ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో, ఎంతమంది? డాడీ పే చేశాడు అనుకుందాం. డాడీ పే చేశాడు, ఫుల్గా పే చేశాడు. డాక్టర్ పోతుంది, వాళ్ళు ఆపుతారా? ఎందుకు? ఇట్స్ ఆల్రెడీ పెయిడ్. యేసు ప్రభు కూడా హీ పెయిడ్ ఇట్ ఆల్ వన్స్ ఫర్ ఆల్. ఒకేసారి హీ మేడ్ ఏ సింగిల్ టైం పేమెంట్. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా? జీసస్ ఈజ్ అన్ ఓవర్ పేమెంట్, నాట్ ఏ సింగిల్ టైం పేమెంట్. సింగిల్ టైం పేమెంట్ కూడా కాదు, హీజ్ అన్ ఓవర్ పేమెంట్. ₹1,00,000 అప్పు ఉంది. ₹1,00,000 అప్పు ఉంది. మనుషులు కష్టపడుతున్నారు ఈ ₹1,00,000 ఎట్లా తీర్చాలని. యేసు ప్రభు వచ్చి ఏం చేసిందంటే కొన్ని కోట్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 1,00,000కు ఎంత ఇచ్చిండు? చాలా కోట్లు. అంటే హీఈస్ నాట్
ఆ 1,00,000 వర్త్ లేదు దేవుని దగ్గర. ఇస్తే తన సొంత కుమారుని ఇచ్చేసింది. హల్లెలూయా. యు షుడ్ అండర్స్టాండ్ దిస్. అందుకే మన నీతి మనం చేసే మంచి పనులను బట్టి రాలేదు. అందుకే క్రిస్టియానిటీ అనేది చాలా మంది వేరేగా అనుకుంటారు. నువ్వు క్రిస్టియన్ అయ్యండి ఇట్లా పనులు చేస్తున్నావా అంటుంటారు. కొంచెం విన్నారా? వాడు క్రిస్టియన్ అయ్యండి ఇట్లా చేస్తారు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ గుడ్ టు బికమ్ రైచియస్. లోకంలో సైతాను కొన్ని రకాల ఆలోచనలు తీసుకొచ్చి పెట్టింది మనుషుల్లో. నువ్వు మంచిగా జీవించినప్పుడు నువ్వు నీతిమంతుని అవుతావు అనేది క్రైస్తవత్వం కాదు. నీవు యేసు ప్రభువును నమ్మినందుకు నీవు నీతిమంతుని అవుతావు. తర్వాత నీకు చేతనైన మంచి పనులు చేయి. అవునా? దట్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ సేస్. నీవు మంచోడివి కాదు, అయినప్పటికీ నీకు మంచి ఇయ్యబడుతుంది. నువ్వు నీతిమంతునివి కాదు, అయినప్పటికీ నీకు నీతి ఇయ్యబడుతుంది. ఎవరి నీతి ఇది? యేసు ప్రభు నీతి. ఆయన నీతిని నువ్వు తీసుకొని ఆయనలాగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. నువ్వు నీతి చేసినందుకు నువ్వు నీతిమంతునివి కాలేదు. యేసు ప్రభు యొక్క నీతి తీసుకున్నందుకు నువ్వు నీతిమంతునివి అయ్యావు. హల్లెలూయా. అయితే మనం చాలాసార్లు మనకేం టీచింగ్స్ ఈ లోకంలో ఇవ్వబడ్డాయంటే, నువ్వు చేసే మంచి పనులను బట్టి నీకు వచ్చే ఆశీర్వాదాలు అనేటువంటి కార్యక్రమాలు మనం వింటుంటాం. పలానా ఆయన చాలా గొప్ప పని చేశాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడినాడు, నువ్వు కూడా ఆశీర్వదింపబడాలంటే పలానా మంచి కార్యాలు నువ్వు చేయాలా అనేటువంటివి మనం ఎక్కువగా వింటుంటాం. చాలా మంది బిలీఫ్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయంటే, లోకంలో నువ్వు ఏదో ఒకటి చేస్తే కానీ నీకు ఆశీర్వాదం రావు. ఫర్ ఎగ్జాంపుల్, పేదలకు నువ్వు భోజనం పెడితే అప్పుడు నువ్వు కొంచెము బాగుంటుంది. అవునా? వింటుంటారా? ఇట్లా పూర్ ఫీడింగ్ అని విన్నారా? తప్పు కాదు కానీ, బట్ నువ్వు అది చేయడం వల్ల, లేకపోతే జైలుకు పోయి నువ్వు సువార్త ప్రకటించాలా, ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు కొందరు. లేకపోతే బడుగు బలహీన వర్గాల దగ్గర పోయి నువ్వు వాళ్ళకి బట్టలు పంచడం, సబ్బులు పంచడం, ఇట్లాంటివి చేస్తుంటారా? చూసారా ఎప్పుడన్నా? ఇట్లాంటి బ్లాంకెట్లు వేయడం, చలికాలం వస్తే బ్లాంకెట్లు వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, అది తెలియని విషయాలు, తెలియని మనుషులు ఏమనుకుంటారంటే, అబ్బా ఈ వీటికి నేను ఒక 2,000 ఇచ్చిన కాబట్టి కొంచెం నేను నీతిమంతుని అయినా ఈరోజు. అర్థమైందా? నేను కొంచెము, లేకపోతే నేను ఫెలోషిప్లో చైర్లన్నీ చక్కగా పరిచినాను కాబట్టి నేను కొంచెము నీతిమంతుని అయినాను, లేకపోతే నేను ఇంకేదో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఆశీర్వాదం వస్తుంది. చాలా మందికి మైండ్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే, లోకంలో ఉండే సిస్టము మెరిట్ బేస్డ్ సిస్టమ్ అయిపోయింది. మెరిట్ బేస్డ్ సిస్టమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను త్యాగపూరితంగా ఇచ్చినాను. అర్థమైనా నేను చెప్పేది? 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు తీసి నేను కానుకలో వేసినాను, కానుకలో డబ్బా వచ్చినప్పుడు వేశాను కాబట్టి నేను నీతిమంతుని అయినాను అనుకుంటాను. నీ త్యాగపూరితమైనవి నిన్ను నీతిమంతునిగా చేయలేవు. కానీ మనిషికి ఉన్న నైజం ఏంటంటే, మనిషి మాంసానికి ఉన్న నైజం ఏంటంటే, నేనేదో కొంచెం త్యాగం చేస్తున్నాను కాబట్టి దేవుడు కూడా నా త్యాగాన్ని గుర్తిస్తాడేమో, దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడేమో, నేను చేసే పనిని బట్టి నాకు కొంచెం స్పెషల్ కృపనిస్తాడేమో. కృప అనేది నువ్వు చేసే పనులను బట్టి ఎప్పటికీ రాదు. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు మోసపోతున్నావు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. నువ్వు అలా ఆలోచిస్తున్నావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఏ మాత్రము ఉపయోగము లేదు. హల్లెలూయా. అది వినడానికి బాగుండొచ్చు. నేను ఇంతమంది కోసము, అనాథ పిల్లల కోసం నేను 2 నెలలకు సంబంధించిన నూనె ప్యాకెట్ నేను సప్లై చేస్తున్నాను వాళ్ళకు. ఏమంటుంది? వినడానికి బాగుంటుంది. ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాను నేను, ఇంకా బాగుంటుంది. ఎవరికైనా చెప్తే మనం ఎవరం చేయలేంది, ఆ బ్రదర్ చేస్తున్నాడు అనుకుంటే వినడానికి బాగుంటుంది. దాన్ని బట్టి నేను ఇవి చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం నీతిమంతునిగా నేను ఉంటున్నాను, దాన్ని బట్టే నేను నీతిమంతునిగా చాలామంది అవుతున్నాను అంటే అది శుద్ధ దండగా దేవుని దృష్టిలో. హల్లెలూయా. అందుకే నేనేమని చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అటువంటివి టీచ్ చేస్తున్నారు అనుకుందాం, టీచింగ్స్ ఇస్తుంటారు. నువ్వు ఇలా చేస్తే నీకు ఇలా వస్తుంది, నువ్వు ఇలా త్యాగపూరితంగా చేస్తే దేవుడు నీ కుటుంబంలో ఇలా చేస్తాడు, నీకు కావాల్సిన నీడ్స్ ఇస్తారంటేనే వెంటనే ఏం చేస్తారు? జోబులో చేపెట్టి డబ్బులు ఇస్తారు. డబ్బులు వస్తాయా? రావు. రాసిస్తాను, రావు. ఎందుకంటే ఇది దేవుని కాన్సెప్టే కాదు. మనం ఆఫరింగ్స్ ఎందుకు ఇస్తాం? ఒకటి బాగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క కాన్సెప్ట్స్లో ఆఫరింగ్స్ అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు నీగ్రోస్ ఎవరైనా ప్రీచ్ చేస్తున్నప్పుడు మీరు గమనించండి, నీగ్రోస్ దగ్గర ఎలా ఉంటుందంటే, వాళ్ళు వాక్యం చెప్తుంటే ఎవరేం కానుకలు పట్టరు, వాళ్ళే పోయి ఆ పుల్పిట్ దగ్గర డబ్బులు వేసేసిపోతుంటారు.
మీరు గమనించినారా? దట్స్ ది బెస్ట్ వే ఆఫ్ గివింగ్ ఆఫరింగ్. ఎవరు బ్యాగ్స్ తీసుకురారు, కానుకలు ఇవ్వండి అని చెప్పరు, అడగరు, ఇంగారు. వాళ్ళు వాక్యం చెప్తుంటారు, పవర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్ వాక్యం చెప్తుంటారు, వీళ్ళు మధ్యలో లేసి వెళ్ళిపోయి డబ్బులు వేసి వస్తుంటారు. యు నో వాట్ హ్యాపెన్స్ దెన్? యు ఆర్ అగ్రీయింగ్ టు వాట్ హీ ఈస్ టెల్లింగ్. నువ్వు ఆఫరింగ్ ఇస్తున్నప్పుడు ఏం ఆఫరింగ్ ఇస్తున్నావు అంటే ఆ మనిషి మాట్లాడుతున్న మాటలకు నువ్వు అగ్రీ అవుతున్నావు. అగ్రీ అయ్యి నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క ఆఫరింగ్ ఇస్తుంటావో యు ఆర్ గెటింగ్ వన్ విత్ గాడ్. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆయన ఏ మాటలు అయితే మాట్లాడుతున్నాడో ఆ మాటలు నీ జీవితంలో పనిచేయడం మొదలుపెడతాయి. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరికైనా నువ్వు ఆఫరింగ్ ఇస్తున్నావు అంటే వాళ్ళ డాక్టర్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా నువ్వు ఆఫరింగ్ ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఏం సపోర్ట్ చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకమైన మాటలను సపోర్ట్ చేస్తున్నావు. అండ్ ఏమొస్తుంది నీకు? రిజల్ట్ కూడా అదే వస్తుంది. చాలాసార్లు నేను చాలా నమ్మకంగా చేస్తున్నానండి, నేను టైపింగ్ ఇస్తున్నాను, నేను ఆఫరింగ్ ఇస్తున్నాను, ఇవి ఇస్తున్నాను. వేర్ ఆర్ యూ షోయింగ్? ఏ నెల మీద ఇస్తున్నావు? అట్ ది అదర్ హ్యాండ్ ఇంకొక సర్ఫేస్ ఉంది. ఎటువంటి సర్ఫేస్ అంటే దేవుడు మంచోడు. హల్లెలూయా. వాట్ అంటే దేవుడు మంచోడు. నీ కానుకను బట్టి దేవుడు నిన్ను ప్రేమించడు, నీ పనిని బట్టి దేవుడు నిన్ను ప్రేమించడు. దేన్ని బట్టి కాదు, యేసయ్యను నువ్వు స్వీకరించిన దాన్ని బట్టి, యేసయ్య నీతిని నువ్వు అనుభవించే దాన్ని బట్టి, ఆమేన్, యేసయ్యను నువ్వు ఎంతగా నువ్వు యేసయ్య వైపు చూస్తావో దేవుని యొక్క కృప అంతగా నిన్ను తాకుతుంది అని చెప్పే ఇది ఇంకో డాక్టర్. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది అంటే వన్స్ యూ గివ్ సంథింగ్ ఫర్ సచ్ డాక్టర్ ఆటోమేటికలీ ఇట్ మల్టిప్లైస్. హల్లెలూయా. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మన జీవితంలో మనం గమనించాలి. నేను యేసు ప్రభువుని తెలుసుకున్న కొత్తలో నాకు 2 వాక్యాలు చెప్పాడు ఒక అన్న, శ్రీనివాస్ అన్న. నువ్వు ఏం వింటున్నావో నువ్వు జాగ్రత్త పడు. వాక్యం బైబిల్లో ఉన్నవే. నువ్వు ఎలా వింటున్నావో నువ్వు జాగ్రత్త పడు. 2 యేసు ప్రభు చెప్పిన మాటలే. ఆ రోజు నుంచి నా యొక్క జీవితాన్ని, నా యొక్క హృదయాన్ని నేను చాలా భద్రపరుచుకుంటున్నాను. ఈ రోజు వరకు కూడా మేబీ మీ అందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఎవరైనా వాక్యం చెప్తుంటే టీవీలో కానీ బయట ఎక్కడైనా చెప్తుంటే ఈ వాక్యము దేవుని యొక్క పిక్చర్ను వేరేగా చూపిస్తుంది అంటే నేను వినను. ఎంత పెద్ద సేవకుడు వచ్చి చెప్పినా దేవుని యొక్క రైట్ పిక్చర్ ఏంటంటే ఆయన కృపామయుడు, ఆయన మంచి దేవుడు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ప్రాణం పెట్టిన దేవుడు వీపులు పగిలేట్టు కొడతాడా? యాక్సిడెంట్లు ఇట్లు చేస్తాడా? లేదు. అటువంటి ఎవరైనా చెప్తుంటే నేను వినను. నేను ఐ ప్రిపేర్. ఎందుకంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఏది నమ్ముతామో దాన్ని ఫాలో అయిపోతాం, గుడ్డిగా పోతుంటారు జనాలు. ఈ రోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే యేసు ప్రభు మంచి దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు మంచోడు. ఆయన హల్లెలూయా మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు ఏదో చిన్న చిన్న విషయాలకు మన మీద కక్షలు కడతాడా? ఏదో నువ్వు అది చేయలేదని నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటాడా? నిజానికి మనము ఇవన్నీ కూడా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేస్తుంటాం. నేను ఇది చేస్తే దేవుడు నాకేదో ఇస్తాడేమో, నేను కొంచెం ఎక్కువ పని చేస్తే దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి నాకు ఆశీర్వాదం వస్తుందేమో. నిజానికి నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. హల్లెలూయా. ఇర్రివర్సిబుల్లీ యు ఆర్ బ్లెస్డ్. యేసు ప్రభువును అంగీకరించిన రోజునే యు ఆర్ ఇర్రివర్సిబుల్లీ బ్లెస్డ్. హల్లెలూయా. బ్లెస్సింగ్ అనేది నీ మీదకి వచ్చింది. ఎలా వచ్చింది? యేసు ప్రభువే బ్లెస్సింగ్. నువ్వు యేసు ప్రభువుని స్వీకరించిన రోజున బ్లెస్సింగ్ నువ్వు స్వీకరించినావు. హల్లెలూయా. బ్లెస్సింగ్ నువ్వు స్వీకరించిన తర్వాత బ్లెస్సింగ్ హ్యాస్ టు ఆపరేట్. ఎలా ఆపరేట్ అవుతుంది బ్లెస్సింగ్? ఆ బ్లెస్సింగ్ నువ్వు ఆనర్ చేయాలి. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాశాడు, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ది అన్స్పీకబుల్ గిఫ్ట్ అంటాడు. అన్స్పీకబుల్ గిఫ్ట్ ఎవరు? పరిశుద్ధాత్మని గురించి కాదు అక్కడ రాయబడింది, యేసు ప్రభు గురించి చెప్తాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్. మనం ఎంత మాట్లాడినా కూడా తక్కువే యేసు ప్రభు గురించి. హీఈస్ ఎ గిఫ్ట్ గివెన్ బై గాడ్. అందుకే దేవుడు నాకేం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నువ్వు ప్రేమిస్తే గిఫ్ట్ ఇస్తావు ఎవరికైనా. ప్రేమ లేకుంటే గిఫ్ట్ ఇవ్వవు. అవునా? మొబైల్ ఫోన్స్ కొంటాం ఎందుకు? బర్త్డే వస్తే మొబైల్ ఫోన్ ఎందుకు కొంటాం? ప్రేమ. గిఫ్ట్ అనేది ఏంటంటే చూపించడానికి, టు షో యువర్ లవ్. గాడ్ లవ్ దిస్ వరల్డ్ సో హీ గేవ్. God wanted to show this world how much he loves you. నేను ఎంత ప్రేమిస్తున్నాను ఈ లోకాన్ని అనేది చూపించడానికి ఇట్స్ ఎ కాస్ట్లీ గిఫ్ట్. సొంత కుమారుని ఎవరైనా ఇస్తారా? ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ గిఫ్ట్. దేవుడు ఇచ్చేసింది.
హల్లెలూయా. గాడ్ షోడ్ దట్ హీ లవ్స్ ది వరల్డ్. ఈ రోజుకు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, ఈ రోజుకు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన సొంత కుమారుని వెనుదీయకుండా ఇచ్చేసిండు. హల్లెలూయా. ఆయన ఆత్మను కూడా మన దగ్గర వదిలిపెట్టిపోయినాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉంటున్నాడు, మనకు సహాయం చేస్తుంటున్నాడు. నిజానికి చెప్పాలంటే ఒక సేవకుని లాగా యేసు ప్రభు పని చేస్తుంటున్నాడు. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగిండు, అవునా? మనమందరం నిజంగా యేసు ప్రభు కాళ్ళ దగ్గర ఆయన కాళ్ళు కడగవలసిన వాళ్ళం. బట్ యేసు ప్రభు ఏం చేశాడంటే తనను తాను ఒక సేవకునిగా అందరూ మనుషుల కాళ్ళు కడుక్కుంటూ కూర్చోండి. దేవుడు ఆలోచన యేసు ప్రభు కడిగాడు. ఈ రోజు కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడో, ఏ చిన్న విషయం వచ్చినా యేసయ్యా అంటేనే టక్కన హెల్ప్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి యేసయ్యా అని పిలుస్తున్నా ఆయన సన్నిధి నీ మీదకి వచ్చేస్తుంది, సాయం చేయడానికి వస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకేదైనా నీళ్ళు కావాలంటే సునీలా అని పిలుస్తా అంటే ఏం చేస్తావు బాబా? టక 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 వస్తుంది పట్టుకొని. అర్థమవుతుందా? ఎందుకు రావాలి యేసు ప్రభు? బికాస్ హీ లవ్స్ అస్. దేవుని వాక్యం, నేను యేసు ప్రభు సేవకుడు లాగా ఉన్నాడు అనే వాక్యం కూడా నేను పాత నిబంధన నుంచి చూపించగలను, కానీ ఇంకొక టైంలో చూపిస్తాను. ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ ఆన్ దిస్. ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ ఆన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపలో మన జీవితాలు మనం కట్టుకోవాలా. మన రాంగ్ డాక్టర్స్ అన్ని తీసేసుకోండి. ఎందుకు మనం ఇన్ని సంవత్సరాలు అయింది మేము ఇంకా డెవలప్ కాలేకపోతున్నాము? కారణం ఏంటంటే డాక్టర్స్. ఏది వింటున్నాము ఇట్ అఫెక్ట్స్ యూ. ఎలా వింటున్నావు ఇట్ అఫెక్ట్స్ యూ. దేవుడికి ఎంత టైం పడుతుంది? ఒక మనిషి జీవితాన్ని బాగు చేయడానికి ఎంత టైం పడుతుంది? నేను చెప్తున్నాను, ఈ రోజు కూర్చొని చెప్పండి దేవుడికి, ప్రభా ఎవరు ఏం చెప్పినా నువ్వు మంచి దేవుడివి, నేను ఇదే నమ్ముతాను తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా మీద నీకు ఎటువంటి కక్ష లేదు, నా మీద నీకు ఎటువంటి కోపం లేదు, నన్ను నువ్వు ఏదో నేను మంచి పని చేస్తేనే నువ్వు నన్ను ఆశీర్వదిస్తావని నేను నమ్మటం లేదు, నేనేమి చేయకపోయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. నా యొక్క మంచి పనులు కాదు, యేసు ప్రభు ఏం చేసిండో దాన్ని బట్టి నువ్వు నన్ను ఆశీర్వదించేస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు నన్ను ప్రేమిస్తుంటున్నావు. హల్లెలూయా. అంటే బ్రదర్ మరి ప్రార్థన చేసుకోకూడదా, లేకపోతే బైబిల్ చదవకూడదా, లేకపోతే చేయకూడదు? అవన్నీ చేయొచ్చు, చేయకూడదని కాదు, అవన్నీ చేయాల్సిందే. ఎలా చేస్తావు? ఏదో మొక్కుబడిగా చేయడం కాదు, ప్రార్థన ఇలా మొక్కుబడిగా చేయడం కాదు, బైబిల్ను మొక్కుబడిగా చేయడం కాదు. ఎలా చేస్తావు అంటే దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు పొందినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ప్రేమతో ఆ పనులు చేస్తావు. హల్లెలూయా. అటువంటి ప్రేమతో గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రిలేషన్షిప్. తన యొక్క అందుకే యేసు ప్రభు అంతకుముందు ఎవరు కూడా దేవుని తండ్రి అని పిలిచిన వాళ్ళు లేరు. యేసు ప్రభు వచ్చి ఫస్ట్ మాట్లాడిన మాటలు ఏం తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, మీరు చెడ్డవారై ఉండి మీరు ఇలా చేస్తున్నట్లయితే మీ పరలోకపు తండ్రి ఏమన్నాడు? నా తండ్రి అనటంలా. హీఈస్ ఇంట్రడ్యూసింగ్. మనుషులకు ఏం చెప్తున్నాడంటే మీ తండ్రి. అంతవరకు తండ్రి అని పిలిచిన మనుషులే లేరు. ఎందుకంటే దేవునిగానే చూశారు. యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే హీ కేమ్ టు గివ్ ఎ రిలేషన్షిప్ టు అస్. ఆయనకు మనకు మధ్య ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి ఆయన వచ్చింటాడు. హల్లెలూయా. దేవుడు నీ యొక్క సాక్రిఫిషియల్ గివింగ్, నీ యొక్క ఏమంటారు త్యాగపూరితమైన డబ్బులు ఇచ్చేదాని గురించి దేవుడు ఇంట్రెస్టెడ్గా లేడు. నీ యొక్క త్యాగాలను బట్టి దేవుడు ఇంట్రెస్టెడ్గా లేడు. నువ్వు ఎంత తగ్గింపు స్వభావంతో ఉన్నావో దాని మీద కూడా దేవునికి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తున్నావో దాని మీద కూడా దేవునికి ఇంట్రెస్ట్ లేదు. దేవుడికి ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే యేసయ్య ఎంత పని చేస్తుండు. హల్లెలూయా. యేసయ్య ఎంత తగ్గింపు కలిగిన వ్యక్తి, యేసయ్య ఎంత త్యాగం చేశాడు, యేసయ్య ఎంత చేశాడు, వాటిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఎప్పుడు కూడా మనల్ని మనం చూసుకోవద్దు. ఒకవేళ నువ్వు నేనేమేమి చేస్తున్నాను అని చూసుకున్నట్లయితే యేసు ప్రభు సిలువను నువ్వు పక్కకు పెడుతున్నట్టు అర్థం. యేసు ప్రభు యొక్క సిలువ కార్యాన్ని నువ్వు ఈ సిలువ నాకు సరిపోదండి, ఈ సిలువ నన్ను మంచోని చేయడానికి సరిపోదు, నేను ఇంకో కొన్ని మంచి పనులు చేసి రావాలా అని అనుకోవడం ఎట్లాంటి మూర్ఖపు స్టేట్మెంట్. మన బిహేవియర్ చాలాసార్లు అలానే ఉంటుంది. నేనేదో చేయాలా, నేనేదో చేస్తే కానీ ఇది కుదరదు అని అనుకుంటుంటారు. అవునా?
డోంట్ డిపెండ్ ఆన్ యువర్ గుడ్ వర్క్స్. నీ మంచి పనులను బట్టి, నీ మంచి పనుల మీద ఎప్పుడు కూడా ఆధారపడద్దు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం గమనించండి. పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, చివరి వచనం చదవండి, ఇంగ్లీష్లో చదవండి. I do not frustrate the grace of God. For if righteousness come by the law, then Christ is dead in vain. తెలుగులో చదువుతారా? నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయాలి, నిష్ప్రయోజనమే కదా. ఫ్రస్ట్రేట్, ఇంగ్లీష్లో ఒక పదం వాడబడింది. ఐ డు నాట్ ఫ్రస్ట్రేట్. ఫ్రస్ట్రేట్, ఎవరిని ఫ్రస్ట్రేట్ చేస్తున్నావు? చదువు. ఐ డు నాట్ ఫ్రస్ట్రేట్ గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కృపను నువ్వు ఫ్రస్ట్రేట్ చేయొచ్చు. ఫ్రస్ట్రేట్ అనే దానికి డిక్షనరీలో మీనింగ్స్ తీసాను. ఫ్రస్ట్రేట్ అనే దానికి మీనింగ్స్ తీస్తే ఫస్ట్ పాయింట్ ఏముంది? డిసప్పాయింట్. డిసప్పాయింట్ ఈజ్ వన్ మీనింగ్. అంటే దేవుని కృప నీకేదో చేయాలని వచ్చింది, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే యు ఆర్ డిసప్పాయింటింగ్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. కొత్త పెళ్ళైన భార్య ఆశ పడుతుంటుంది, ఈరోజు నా పెళ్లి రోజు, మన పెళ్లి రోజు ఏదో గిఫ్ట్ తెస్తారు, మా ఆయన గిఫ్ట్ తెస్తారు అనుకుంటుంది. గిఫ్ట్ తెస్తాడంటే మనోడు ఉత్త చేతులతో పోయిండు. ఏమవుతుంది? అది డిసప్పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందన్నా? ఫ్రస్ట్రేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఫ్రస్ట్రేట్ అంటే ఇంకా విసుగుంటుంది. ఏంది నేనే అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే దానికి తగినట్లుగా లేకపోవడం. దేవుని యొక్క కృప ప్రతి మనిషి జీవితంలో ఏదో చేయాలని ఒక ఆశతో దేవుడు ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని యొక్క కృప అంటే ఎవరో కాదు, యేసుప్రభువే. దేవుని యొక్క కృప అంటే ఎవరో కాదు, యేసుప్రభువే. ఆశీర్వాదం అంటే కూడా ఎవరో కాదు, యేసుప్రభువే. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడుందన్నా గుడ్డిగా నమ్మండి నేను చెప్పింది, విల్ బి బ్లెస్డ్. ఈ దేవుని యొక్క కృపను డిసప్పాయింట్ చేస్తున్నారు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? మనుషుల జీవితాలను మార్చేయాలని వచ్చిండు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మనుషులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఈ యేసుప్రభును ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు. ఆయన చేయాలనుకున్నది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఇంకొకటి. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, వీళ్ళు ప్రీచ్ చేస్తున్నది ఇంకొకటి. హల్లెలూయా. రెండవ మాట ఏంటి? డిఫీట్, ఓడించడం. దేవుడిని ఓడించవచ్చా? ఓడించవచ్చు. ఎట్లా ఓడించవచ్చు అంటే దేవుడు నీ ప్రమేయం లేకుండా, నీ యొక్క ఇష్టం లేకుండా ఏ పని చేయడు. నిజానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, మన కోసం ఆయన సొంత కుమారుని వెనుదీయకుండా ఇచ్చిండు. దేవుడు ప్రేమించిండు కాబట్టి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మనము దానికి విలువ లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది? అవతల వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఓడిపోయినా అనిపిస్తుంది. ఎన్ని ఊరికే వీళ్ళతో వదిలేస్తారు, ఇంకా దే విల్ లూజ్ హోప్, అవసరం లేదు వీళ్ళతో అని. సో ఒకటేమో వన్ వర్షన్ ఈజ్ డిసప్పాయింటింగ్, ఫ్రస్ట్రేట్ అనే పదానికి పౌలు అందుకే క్లియర్గా చెప్తున్న మాటలు ఏంటంటే, నేను దేవుని యొక్క కృపను, తెలుగులో నిరర్థకం ఉంది కానీ నిరర్థకం కాదు ఇక్కడ ఉండే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఫ్రస్ట్రేట్ అనే పదానికి ఇన్ని యాంగిల్స్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి డిసప్పాయింట్ చేయడం, దేవుడు చేయాలనుకున్న దాన్ని మనం చేయకుండా అడ్డుపడడం. రెండవది దేవుడే ఓడిపోయినటువంటి ఫీలింగ్ దేవుడికి కలుగజేయడం. దేవుడు ఎప్పటికీ ఓడిపోడు. నిజానికి దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం ఆయన చనిపోయాడు. ఈ రోజు లోకంలో ఉండే మనుషులందరూ నరకానికి పోతున్నారంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో ఓడిపోయినట్టే. ఎందుకు? దేవుడు ఓడిపోలేదు, దేవుడి వైపు నుంచి దేవుడు ఓడిపోలేదు, కానీ వాళ్ళు నరకానికి పోతున్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేసిన పని మాకు పనికి రాలేదండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఆ పనిని వాళ్ళు నిజంగా గౌరవించి యేసుప్రభువుని తీసుకొని ఉంటే నరకానికి పోయేవాళ్ళు కాదు. హల్లెలూయా. సో పీపుల్ దే ఆర్ డిఫీటింగ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. మూడోది వెక్స్ అంటే ఏంటి? విసిగించడం. దేవుని యొక్క కృప ప్రతిరోజు నీ జీవితంలో ఏదో కార్యం చేయాలనుకున్నప్పుడు నువ్వు దేవుని కృపను కాకుండా నీ సొంత పనులు, నీ సొంత కార్యాలు, నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని కృప విసుగు వస్తుంది. నేనుండి వేస్ట్. మా సునీలా ఉంది. మా సునీలా నేను పని ఏం చెప్పడం లేదు, ఎవరు మా పనులు మేము చేసుకుంటున్నాం. ఆలోచించండి ఒకసారి, ఇమాజిన్ చేసుకోండి. కాఫీ అన్నా, నీళ్ళన్నా అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ పిల్ల ఏమవుతుంది లాస్ట్కు?
నన్ను ఎవరు పట్టించుకోకుండా నన్ను ఎవరు పలకరీయటం లేదు. 2 రోజులు వస్తుంది, ఏమైంది ఇంకా నాకు ఇదే పని లేదు, నేను పోతా అంటారా? విసిగించడం, దట్ ఈస్ కాల్డ్ వెక్సింగ్. 4వ మీనింగ్ ఏంటంటే హిండరింగ్. హిండరింగ్ అంటే ఎదురు పడడం, హిండర్ అంటే అడ్డుపడడం, హిండ్రన్స్ అడ్డంకి. దేవుని కృప పని చేయడానికి వస్తుంటే క్రైస్తవులు ఏం చేస్తుంటే దాన్ని అడ్డుపడుతుంటారు. దేవుని యొక్క ఆ యొక్క కృప పని చేయకుండా అడ్డుపడుతుంటారు. ఎలా అడ్డుపడుతుంటారు? నువ్వు ఎప్పుడైతే వింటుంటావు కొన్ని వాక్యాలు, ఏం వాక్యం వింటుంటావు? నువ్వు ఈ పని చేస్తే తప్ప, నువ్వు త్యాగపూరితంగా ఇస్తేనే నీ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వస్తాయి. ఇంకా అయిపోయింది, కృప ఆగిపోయింది. నిజానికి నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుడిని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. డూ యూ థింక్ యూ హ్యావ్ టు? దేవుడు ఏం బిజినెస్ పెట్టిండా? రూపాయికి 10 రూపాయలు ఇస్తా, రూపాయికి 100 రూపాయలు ఇస్తాను? లేదు. నువ్వు ఇస్తే నేను ఆశీర్వదిస్తా. నన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నన్ను శపించే వారిని, నన్ను ద్వేషించే వారిని శపిస్తా అన్నాడు దేవుడు. కాబట్టి మీరు నన్ను ఇప్పుడు డబ్బులు ఇవ్వండి, ఆశీర్వదించండి, అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. అవన్నీ కూడా పచ్చి అబద్ధపు మాటలు. సైతానులు మనుషులను ఏ విధంగా చేస్తున్నారంటే ఈ అంత్య దినాలలో డబ్బుకు ఆశకు మితి లేకుండా అయిపోయింది మనుషులకు, ఎస్పెషల్లీ ప్రీచర్స్. దేవుని గురించి చెప్తాం మేము బోధకులము అనుకునే వాళ్ళు కూడా ఆశకు హద్దు లేదు. ఎంతో సంపాదించాలా, ఇంకా సంపాదించాలా, మేము ఇంకా అట్లా తిరగాల, ఆ విమానంలో తిరగాల, కాస్ట్లీ దాంట్లో తిరగాల, బిజినెస్ క్లాస్లో తిరగాల. ఉండొచ్చు, ఆశలు ఉండొచ్చు. దేవుడు తీసుకుపోతే వేరు, మనం సంపాదించుకొని మనం చేయాలనుకునేది ఇంకోటి అవుతుంది. హిండ్రన్స్ ఎప్పుడైతే నీకు నువ్వు ఇలా చేయాలని చెప్తుంటారు. మొన్న ఒక ఆయన చాలా బాధపడినాను. నేను ఇంటికి వచ్చేసరికి టీవీ పెట్టిన్నారు. ఒక ఆయన నల్లగున్నాడు, ఆయన గుండ్రలా కూర్చున్నాడు. ఆయన అమ్మ నేను నీకు ఫోన్లో మాట్లాడుతున్నాను, లైవ్లో మాట్లాడుతున్నాడు అవతల వ్యక్తులతో. అమ్మ నేను నీకు చెప్పినాను 12 పులిహోర ప్యాకెట్లు కట్టి 12 మందికి ఏమని చెప్పినాను, ఇచ్చినావా లేదా? ఇయ్యలేదు సార్. నేను చెప్పినాను కదమ్మా ఇయ్యమని. 12 మందికి నువ్వు పులిహోర ప్యాకెట్లు కట్టిస్తే 12 మంది దేవుని శిష్యులకు ఇచ్చినట్లు అప్పుడు నీ ఇంట్లో కార్యం జరుగుతుంది. ఎక్కడుంది బ్రదర్? ఇట్లాంటి పిచ్చి గొర్రెల మాటలన్నీ వినుకుంటూ ప్రజలు వారికి లైవ్లో మాట్లాడుతున్నారు. నిజంగా కనిపిస్తే కొట్టాలనిపిస్తుంది నాకు అట్లా ఉంటుంది. ఎందుకంటే సచ్ పీపుల్ ఆర్ హిండరింగ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు తన కృపను బట్టి నిజంగా వాళ్ళ ఇంట్లో ఒక రోగం వచ్చింది. దేవుడు నాకేం చెప్తుంది? ఆయన పొందిన దెబ్బల వలన నువ్వు స్వస్థత పొందినావు. పులిహోర ప్యాకెట్లు ఇస్తే స్వస్థత రాదు, అర్థమైందా? త్యాగపూరితమైన కానుకలు ఇస్తే నీకు స్వస్థత రాదు. దేని బట్టి వస్తుంది? డాక్టర్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత పొందినావు. హల్లెలూయా. ఆ స్వస్థత పొందిన తర్వాత నీకే కృతజ్ఞతతో, ప్రభా నాకు ఒకవేళ ఈ పరిస్థితి బాగలేకపోతే నాకు ఎంత ఖర్చు అవుతున్నానో అని రూపాయి ఇచ్చేస్తాం. ఒక రోజు ఏమైందంటే ఒక సేవకుడు, ఆయన ఒక సేవలో ఉన్నాడు. ఆయనకు గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వచ్చేసరికి చాలా తట్టుకోలేకపోతున్నాడు, పొద్దునుంచి తట్టుకోలేకపోతున్నాడు అంట. ఆయన అరౌండ్ 8 o'clock అట్లా నాకు ఫోన్ చేశాడు. ఆయన భార్య ఫోన్ చేసినప్పుడు ఫోన్లోనే ప్రార్థన చేస్తానని చెప్పాను. నేను కూడా పెద్ద ఉపవాస ప్రార్థనలు చేసినది ఏం కాదు, దేవుని కృపను బట్టి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేస్తుంటే ఆయన భార్య పడిపోయిందంట. ఫోన్లో వింటూ ఆయన పడిపోయింది. ఈయనకు స్వస్థత అనిపించింది. పొద్దు నుంచి ఉన్న భారం అంతా వెళ్ళిపోయిందంట, ఒక క్షణంలో వెళ్ళిపోయిందంట. వెంటనే ఇంటికి వచ్చిండు. భార్య ఆయన ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి ఒక 3,000 రూపాయలు కనుక నా దగ్గర ఉన్నది ఇంతేనా, నేను తీసుకొచ్చినాను, తీసుకోండి. కృతజ్ఞతతో ఇవ్వడము వేరైతుంది. అంటే నేను ఒకవేళ హాస్పిటల్కి పోతే డాక్టర్కి ఎంత ఇవ్వాలనో, ఈడెంత ఇవ్వాలనో, కానీ దేవుడు నన్ను అన్నిటికంటే ముఖ్యంగా నన్ను స్వస్థపరిచి నేను బాగా అయిపోయాను కాబట్టి నేను ఇస్తున్నాను అనేది అక్సెప్టబుల్ దేవునికి. అందుకే యేసు ప్రభు కూడా ఏమంటాడు? కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు ఏమంటాడు? మీరు యాజకునికి చూపించి తగినటువంటి మూల్యం అక్కడ చెల్లించండి. దర్ ఇస్ ఆల్వేస్. నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత నువ్వు కృతజ్ఞతతో దేవునికి ఇచ్చేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అవునా? గ్రేట్ఫుల్. యు ఆర్ షోయింగ్ దట్ యు ఆర్ గ్రేట్ఫుల్. నేను కృతజ్ఞతతో ఉన్నాను ప్రభువా అని చెప్పేది, దట్ ఈస్ గ్రేట్ఫుల్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాకుండా ఉల్టా ఉందనుకో, నువ్వు ఇస్తేనే నేను ఇది అవుతుంది, నువ్వు ఇస్తేనే. అందుకే నయమాన్ అని ఒక అతను ఉన్నాడు. నయమాన్ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాన్. ఆయన ఏం చేసినంటే మొత్తం పెద్ద ఏమంటారు గిఫ్ట్స్ అన్నీ తీసుకొని వచ్చిన ఆయన, బట్టలు గిట్టలు అన్ని డబ్బులు సుమారు తీసుకొచ్చిండు. వచ్చి ఆయనను కలవాలనుకుంటాడు. కలిస్తే ఇవన్నీ ఇద్దామనుకుంటాడు. ఫస్ట్ థింగ్
ప్రార్థన చేయకముందు ఇస్తే బాగా పవర్ఫుల్ ప్రార్థన చేస్తాడు ఆయన అనుకున్నాడు. నేను గిఫ్ట్స్ ఇస్తే పవర్ఫుల్గా ప్రార్థన చేస్తాడు. ఆయన అసలు రాను కూడా లేదు. ఆయన నిజానికి సిరియన్లు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు ఆ కాలంలో. అటువంటిది ఆయన ఏమని చెప్పొచ్చు, కమాండర్ అనొచ్చా, లేకపోతే ఆయన డిఫెన్స్ మినిస్టర్ అనొచ్చో ఏమో అనొచ్చు. ఆ కాలంలో ఆయన హీ వాజ్ ది మెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ అక్కడ. ఆయన వస్తే మన యొక్క ప్రవక్త గారు అసలు బయటికి కూడా పోలేదు. పోయాడు యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పు బాగవుతాడు. ఒకసారి పిలిపించి ఆయన మాట్లాడతా, నన్ను చూస్తా, నా ముఖమైనా చూస్తా. లేదు యోర్దానులో కోపం వచ్చింది నాకు. యోర్దాను నది, మా ఊర్లో ఎన్ని పుణ్యక్షేత్రాలు లేవు, పుణ్యనదులు లేవు, నేను ఈడ మునగాల సార్. ఇంకొక ఆయన సార్ ఏదో అట్లా ఇంత దూరం వచ్చినాము కదా, మునిగి చూద్దాం, ఎందుకు ఆయన చెప్పిండు ఒకసారి ట్రై చేద్దాం. ఆ మురికి గుంటలోనే మునిగి బయటకు వచ్చేసరికి చిన్నపిల్లవని చర్మంలాగా అయిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా ఆయన తట్టుకోలేకపోయిండు. ఎట్లన్నా కూడా నేను కృతజ్ఞతతో ఇవ్వాల్సిందే నాకు అని ఏమన్నాడు. బయటికి రాలే, అప్పుడు కూడా రాలే. అవునా, అద్భుతం వచ్చిందా, దాదా మనం పోయి ప్రైజ్ చేద్దాం, అందరికీ టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనలే. ఆయన ఏం పట్టించుకోలే. ఆయన ఏమన్నాడు, ఆయన అన్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్పన్నాడు. ఆయన ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు. వాడు కమాండర్ అయితే ఎవడైతే దేవుని కోసం వచ్చిండు, దేవుని యొక్క సాయం ఇచ్చినాము, చలో వెళ్ళిపో, నీ గిబ్బులు తీసుకోవడానికి నేను లేదు. హల్లెలూయా. దట్ వాజ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేవకులు దేవుడు చెప్పినప్పుడు తీసుకో. నువ్వు ప్రెషర్ పెట్టి దేవుని యొక్క కృపను అడ్డం పడే విధంగా సేవకుల బోధలు ఈరోజు ఉంటున్నాయి. అండ్ లాస్ట్ అండ్ స్ట్రెస్. మనం దేవుని యొక్క కృప మీద ఒత్తిడి తీసుకుని రావచ్చు. ఇక్కడ ఉంది మాట ఏమని చెప్తుంది, పౌలు చెప్తాడు, నేను దేవుని యొక్క కృపను ఐ డోంట్ ఫ్రస్ట్రేట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఫ్రస్ట్రేషన్ లో ఇంకొక మీనింగ్ ఏంటంటే స్ట్రెస్. అంటే దేవుడు సాయం చేయాలనుకుంటుంటే దేవునికి ఒత్తిడికి గురి చేస్తుంటారు. లేనిపోని టీచింగ్స్, దేవుడే కష్టాలు పెట్టినాడు, ఇంకా ఏమైపోతుంది దేవునికి? కష్టం తీర్చడానికి నేను వచ్చినాను రా అంటే, లేదు దేవుడే నీకేదో నేర్పించడానికి దేవుడు ఈ విధంగా చేశాడు అన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా స్ట్రెస్లో వెళ్ళిపోతాడు. పరిస్థితి ఏంటి, నా పరిస్థితి, నేను చేయాలనుకున్నది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఇంకొకటి. పని కంటే ఏంటి, భయం. నిజానికి దేవుడు అసలు ఎవరికి భయపడు, కానీ ఈ బిలీవర్స్కి భయపడుతున్నట్టు దేవుడికి పరిస్థితి. ఈ బిలీవర్స్, ఈ ప్రీచర్స్. ఎందుకంటే దేవునిలాగా ప్రజెంట్ చేయటం లేదు. అందుకే పౌలు గారు చెప్పిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఈ యొక్క వాక్యాన్ని తమాషాగా తీసుకోకూడదు మనం. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా కృపను మనం విసిగించకూడదు. ఆయన చెప్తున్న మాట అంటే, ఐ డు నాట్ ఫ్రస్ట్రేట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను నేను ఏమాత్రము అడ్డుపడటం లేదు, దేవుని కృపను నేను ఏమాత్రము విసిగించడం లేదు, దేవుని కృపను నేను ఏమాత్రము నిరర్థకం చేయటం లేదు. ఎందుకు అంటే, ఒకవేళ నాకు నీతి పనులను బట్టి, నేను పనులు చేసిన మంచి పనులను బట్టి వచ్చినట్లయితే యేసు ప్రభు చనిపోయింది వ్యర్థము. యేసు ప్రభు చనిపోయింది వ్యర్థము అనే మీనింగ్ ఇస్తున్నాడు. ఆమేన్. ఎంతమంది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసారు? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ చూడకపోతే దయచేసి ఆ DVD తెచ్చుకొని చూడండి. మెల్ గిబ్సన్ అనే ఒక డైరెక్టర్ చాలా బ్యూటిఫుల్గా తీశారు. నా గుండె అట్లా కరిగిపోయింది చూస్తూ, ఏడ్చుకుంటూ పడుకొని చూసాను నేను ఫస్ట్ టైం చూసినప్పుడు. ఏడ్చినాను. ఎందుకంటే బికాస్ ఐ లవ్ జీసస్. మీరు గమనించండి, మూవీ చూడని వాళ్ళు దయచేసి చూడండి. ఐ జస్ట్ రికమెండ్ యూ టు సీ దట్. గెత్సెమనే తోట నుంచి మొదలవుతుంది. గెత్సెమనే తోటలో యేసు ప్రభువుకు తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలుసు. వేదనతో ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. వేదన నుంచి ఆయన చెమట కారుతుంటుంది రక్తంలాగా. అయిపోయిన తర్వాత కూడా ఆయన నిజానికి రాజుల రాజు యేసు ప్రభు. అంత గొప్ప ఆయనను వాళ్ళు లాక్కొని తీసుకొని పోతారు. ఇట్లా లాక్కొని ఒక బందిపోటును లాక్కుపోతారు. ఆ విధంగా లాక్కొని తీసుకుపోతుంటారు యేసు ప్రభువుని తీసుకుపోయిన తర్వాత హారిబుల్ థింగ్ ఏంటంటే, ఒక ముండ్లు, డర్టీ ముండ్లు, ఆ కిరీటం అక్కడ అల్లి దాన్ని నెత్తి మీద వేసి కొడుతుంది. యేసు ప్రభు హారిబుల్ థింగ్ ఏంటంటే, యేసు ప్రభుకి చైన్స్ వేసి కట్టేసి ఉంటారు. ఆ కొరడాలతో కొడతారు. మీరు గమనించండి, 39 కొరడా దెబ్బలు పడాలి. ఆ
ఆ కొరడాలు ఎటువంటి కొరడాలు అంటే ఈ ఎద్దులను కొట్టే కొరడ కాదు, గాజు పెంకులు, ఆ యొక్క ఇనుప మేకులు ఉండేటువంటి కొరడాలు. ఒకసారి అది గుచ్చుకున్నట్లయితే పడిందంటే ఆ కొరడ దెబ్బ ఆ కన్నను లేపుకొని వస్తుంటుంది, అది కన్నను లేపేస్తూ వస్తుంటుంది. అట్లా దెబ్బలు పడిన చోటే పడవచ్చు, కొత్త ప్లేస్లో పడవచ్చు. ఒక టైంలో యేసయ్య ఇట్లా ఆ 2 చేతులు కట్టేసి ఉంటారు ఒక పిల్లర్కు. ఆయన ఈ విధంగా నిలబడి పిల్లర్ మీద ఇట్లా నిలబడినప్పుడు కొడుతూ ఉంటారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కింద పడిపోతాడు. ఒక్కసారి గుండెలో పిండేసినట్టయింది, ప్రవా అనిపించింది. ఇక లేదు నాయన, కొంచెం లేస్తే కొడతారు మళ్ళీ అంటే ఆయన మెల్లగా ఇట్లా కష్టపడి అప్పటికే దెబ్బలు తిన్నాడు, మళ్ళీ లేచి నిలబడుకున్నాడు. ఎందుకు లేచిండు అంటే ఆయన లేయాలనుకున్నది నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని లేచిండు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వలన మనం స్వస్థత పొందాం. ఆయన దెబ్బలు పొందకపోతే స్వస్థత లేదు. ఈరోజు మనకు స్వస్థత గ్యారంటీడ్. ఎందుకంటే దెబ్బలకు తట్టుకోలేక కింద పడి మళ్ళీ మనల్ని గుర్తు చేసుకొని ఆయన లేచిండు. అలాగే కొడతారు, ఆ వీపంతా రక్తం చిమ్మి మొత్తం పడిపోతుంది అక్కడంతా. అటువంటి వీపు మీదనే పెద్ద సిలువ వేస్తారు ఆయన మీద. సిలువను మోయాలంటే ఆ రక్తము దెబ్బలు తగిలిన ప్లేస్లో ఏదైనా ప్రెషర్ పడితే ఎట్లుంటుంది, అటువంటి సిలువ వేసుకొని మోసుకొని పోతూ ఉంటాడు. ఆ మోయలేకపోతున్న సమయంలో పొరపాట్ల కింద పడిపోతాడు. కింద పడితే ఈయన మోయలేడని చెప్పి ఇంకొకటి పట్టి మోయిస్తారు. కానీ చివరికి మళ్ళీ యేసు ప్రభువే చివరి వరకు మోయాల్సి వస్తుంది. మోసిన తర్వాత ఆ సిలువ బరువంతా ఒక్కసారిగా ఆయన మీద పడుతుంది. ఇంకొక హారిఫైయింగ్ థింగ్ ఏంటంటే ఆయన చేతులను గట్టిగా లాగి, యేసు ప్రభు చేతులను గట్టిగా లాగి పెద్ద మేకులు, చాలా పెద్ద మేకులు దిగ్గొడతారు లోపలికి. కాళ్ళు అసలు వణుకుతుంటాయి, ఇట్లా చేయి వణుకుతుంటుంది, ఆ నొప్పికి తట్టుకోలేక వణుకుతుంటాయి చేతులు కాళ్ళు. లాగి బలవంతంగా లాగి ఆ యొక్క రోమా సైనికులు చాలా కఠినంగా యేసు ప్రభుతో బిహేవ్ చేస్తుంటారు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను అంటే, యేసు ప్రభు ఆ కార్యమంతా ఎవరి కోసం చేసిండు, ఎందుకోసం చేసిండు, ఎవరి కోసం చేసిండు? మన కోసం. ఇక్కడ చెప్పిన మాట ఏంటి? క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అవును కదా. యేసు ప్రభు నిష్ప్రయోజనంగా చనిపోయిందా? అన్ని దెబ్బలు, అంత కష్టము ఎందుకోసం ఆయన అనుభవించిండు? సిలువ ముళ్ళ కిరీటం ఎందుకు మోయాల్సి వచ్చింది? మనుషుల ఉమ్మి ఆయన ఎందుకు ముఖం మీద వేసుకున్నాడు? మనుషులంతగా కొడుతుంటే కొట్టించుకోవాల్సిన కారణం ఏమొచ్చింది? మనందరి పాపాన్ని ఎందుకు మోయాల్సి వచ్చింది? శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ముఖం వికారం అయిపోయింది. 10,000లో అతి సుందరుడైన వ్యక్తి ముఖం వికారం అయిపోయింది. ఆయనకు లేని రోగాలంటూ లేవు. శిలువ మీద అన్ని రోగాలు ఆయన మీదకి వచ్చేసాయి. లోకంలో ఉన్న రోగాలు, ఉండబోయే రోగాలు, ఫ్యూచర్లో ఇంకా రావాల్సిన రోగాలు అన్నీ కూడా యేసు ప్రభు మీద వచ్చేసినాయి. ప్రతి మనిషి జీవితం మీద ఈరోజు అనుభవిస్తున్న ప్రతి వ్యక్తి శాపం కూడా యేసు ప్రభు మీద వేయబడింది. కానీ మనుషుల యొక్క బోధలు ఎలా ఉన్నాయంటే, యేసు ప్రభు యొక్క ఆ యొక్క సిలువ కార్యము నిష్ప్రయోజనం చేసే విధంగా మనుషులు మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు రాస్తున్న మాట అంటే, ఐ డోంట్ ఫ్రస్ట్రేట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు యొక్క కృపను నేను నిరర్థకము కానీయటం లేదు, నిష్ప్రయోజనం కానీయటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు లాంటి వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే, అది వ్యర్థంగా ఆయన చేయలేదు ఈ కార్యం. హల్లెలూయా. యేసు ప్రభు పొందిన ప్రతి దెబ్బకు ఒక వాల్యూ ఉంది. నేను యేసు ప్రభువును తెలుసుకున్న కొత్తలో నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రార్థన ఇచ్చాడు. ఏంటంటే, ప్రభా యేసయ్య, నువ్వు శిలువ మీద ఎందుకోసం చనిపోయినావో చివరి రక్తపు బొట్టు వరకు దాని యొక్క ప్రయోజనాలు నా జీవితంలో నేను చూడాలి. నా కోసం నువ్వు చనిపోయినావంట. మరి నా కోసం చనిపోయినావు అంటే దాంట్లో సగం బెనిఫిట్స్ కాదు నాకు కావాల్సింది, ఫుల్ బెనిఫిట్స్ నా జీవితంలో నేను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫుల్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, అప్పుడు నాకు తెలియదు. ఈరోజు నేను మీకు చెప్తున్నప్పుడు ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగింది. యేసు ప్రభు మన శాపాలన్నీ అనుభవించిండు, మన రోగాలను సహించిండు, ఇవన్నీ తర్వాత తెలిసినాయి. అప్పుడు తెలియనప్పుడు కూడా నేను నమ్మినది ఏంటంటే, నా కోసం ఆయన చనిపోయిందంటే చివరి రక్తపు బొట్టు వరకు ఏమేమి నా కోసం చేసిండో అవన్నీ కూడా నా జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. హ్యావ్ దట్ ప్యాషన్. దేవుని యొక్క కృపను విసిగించొద్దు, దేవుని యొక్క కృపను విసిగించొద్దు. డోంట్ ట్రై టు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ యొక్క సొంత ఎఫర్ట్స్ మీద ఆధారపడాలని ఆలోచన తీసివేసేయి. హల్లెలూయా. నువ్వు ఎందుకంటే నువ్వు ఎంత చేసినా కూడా దేవుని కృపను
పొందలేవు. నువ్వు ఎన్నో మంచి పనులు చేయడం వల్ల నువ్వు దేవునికి కృపను పొందలేవు. ₹1,00,00,000 పై ఇస్తుంటారు కొందరు, ఆఫరింగ్ ఇచ్చే చూపిస్తుంటారు. తిరుపతి అట్లా పోతే ఏం చేస్తారు? అనిల్ అంబానీ వచ్చిండు, ఏం చేస్తాడు? బంగారు కిరీటం మీద చేస్తుంటాడు. నేను జనాలు చూపించుకోవడానికి చేస్తుంటారు చాలా మంది ఉన్నారు. మన దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వేమి ఇవ్వడం కాదు, ఆయనే తాను మొదలుగా నీకు ఇచ్చుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏదో ఇస్తే అవుతుంది అనేది లోకపు డాక్టర్. నువ్వేమి ఇవ్వద్దు, నన్ను నీకు అప్పచెప్పుకున్నాను అనేది క్రైస్తవ డాక్టర్. దేవుడు తనను తాను మనకు అప్పగించేసుకుంటున్నాడు. అప్పగించుకున్న వ్యక్తిని మనం ఏ విధంగా చూసుకోవాలనేది మన క్రైస్తవ జీవితం ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. అందుకే ఐ డోంట్ ఫ్రస్ట్రేట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. పక్కన తిరిగి చెప్పండి, దేవుని యొక్క కృపను నిరవర్థకం చేయొద్దండి అని చెప్పండి. డోంట్ ఫ్రస్ట్రేట్. ఈ కృప ఫ్రీగా ఇవ్వబడింది. ఎందుకు ఫ్రీగా ఇవ్వబడింది? చీప్ ఉంది కాబట్టి ఫ్రీగా ఇవ్వబడిందా? కాదు. ఇట్ ఈస్ ప్రైస్లెస్. దీనికి వెల లేదు, వెల కట్టలేరు మనుషులు. ఆమేన్. నువ్వు ఏదో సంపాదించుకునేట్లు కాదు, ఇది ఇన్నులు సంపాదించుకున్నట్లు కాదు. దేవుని కృప వెలలేనిది, వెల కట్టలేనిది. కాబట్టి దేవునికి ఇంకొక ఆప్షన్ లేక దేవుడు ఫ్రీగా ఇచ్చుతాడు. హల్లెలూయా. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క సాయంత్రం వేళ మన జీవితాల్లో దేవుని యొక్క కృపను మనము ఎలా పొందుకుంటున్నాము, దేవుని కృపను మనం ఆపేసి ఉంటున్నామా? నిజానికి కొన్నిసార్లు ఆలోచించండి, మనం జయించాల్సిన సమయాల్లో చాలాసార్లు ఓడిపోయింటాం. జయిస్తాము అనుకునే దగ్గర ఓడిపోయింటాం. ఎందుకంటే మన ఎఫర్ట్స్ మధ్యలో వచ్చి ఉంటాయి. మన ఎఫర్ట్స్ మనం ఏం చేసాము అనే దాన్ని బట్టి మనం ఆలోచించుంటాం. నిజానికి మన యొక్క పాత జీవితము, మనం ఇప్పుడు చేస్తున్న పాపాలు కానీ ఫ్యూచర్లో చేయబోయే పాపాలు కానీ, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అన్న లైసెన్స్ ఇస్తున్నాడు? లైసెన్స్ కాదు. మనిషి అన్న తర్వాత ఏ రోజు ప్రతి ఒక్కరు ఏదో తప్పు చేస్తారు. నేను తప్పే చేయకుండా ఉంటాను. దేవుని కృపలో ఉండు, నువ్వు తప్పు చేయవు. దేవుని కృపను నమ్ముకో, నువ్వు తప్పు చేయవు. నీ మీద నువ్వు ఆధారపడితే తప్పు చేస్తూనే ఉంటావు. నీ మీద నువ్వు ఆధారపడినంత కాలము నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు. అదే దేవుని కృపను, ప్రభా నాకు ఈ కృపని తండ్రి అని చెప్పు, నువ్వు హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా. ఏ తప్పులు చేయకుండా నువ్వు జీవిస్తుంటావు. హల్లెలూయా. అందుకే దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ వర్క్స్. అందుకే ఒక మంచి డెఫినేషన్ ఉంది దేవుని వాక్యంలో. రోమీయులకు రాసిన పత్రిక 11:6 ఈ యొక్క డెఫినేషన్ చెప్పి ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్. చదవండి. అది కృపచేతనైన వల్ల ఇకను నేల మూలమైనది కాదు, దాని ఎడల కృప ఇకను కృప కాకపోవడం. ఇంగ్లీష్లో చదువు. And if by grace, then it is no more of works. Otherwise, grace is no more grace. But if it be of works, then it is no more grace. Otherwise, work is no more work. క్లియర్ డిమార్కేషన్. పనులన్నా ఉండాలా, కృప అన్నా ఉండాలా. దేర్ ఇస్ నో మిడిల్ వే. మధ్య మార్గం లేదు. కృప అంటే కృపనే, పనులు అంటే పనులే. నువ్వు పనులు చేసి ఇది కృప అనకూడదు. హల్లెలూయా. నువ్వు కృప అన్నప్పుడు అది కృపనే, పనులు అన్నప్పుడు పనులే. నువ్వేదో రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకో అంతే తప్ప నువ్వు రెండింటికి మధ్య నీకు దారేసుకొని ఇది కృప అని పనులను బట్టి పనులను చేసుకుంటూ పనులని కృపను చేసుకుంటూ ఉండడము కాదు. హల్లెలూయా. Are you learning something? Next week, I believe there will be some good things coming ahead for us. Hallelujah. I'm really blessed when I'm talking about grace. దేవుని యొక్క కృపను గురించి మాట్లాడినప్పుడు we get hope. ఎందుకంటే మనం చేసింది ఏది కాదు, మన యొక్క కార్యం కాదు, కానీ యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి మనము ఏమైనామో అదే ఉంచుదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం.